మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన సంఘానికి, ప్రత్యేకించి రామకృష్ణ దంపతులకి ప్రభు పేరట హోసన్నా మినిస్ట్రీస్ తరఫున వందనాలు తెలియపరుస్తున్నాను. వర్తమానంలో కడదాం. ఇవాళ ఫాదర్స్ డే శుభ సందర్భంలో ఈ లోకంలో ఉన్న ఫాదర్స్ గురించి అయితే నేను మాట్లాడదలచలేదు. ఎందుకంటే యేసు ప్రభువే చెప్పారు, ఈ లోకంలో ఉన్న తండ్రులైన వారు చెడ్డవారైనను, అంటే మోస్ట్ ప్రాబబ్లీ చెడ్డోళ్ళే ఉంటారు. మంచోళ్ళు, గుణవంతులు, శ్రీమంతులు, ఇంద్రులు, చంద్రులు దొరకడం చాలా కష్టం అనుకుంటాను. అందుకే ప్రభువే చెప్పారు, ఈ లోకంలో ఉన్న తండ్రులు చెడ్డవారైనను, మేబీ చెడ్డవారు అనుకోండి, ఏదేమైనా చెడ్డ మనస్తత్వాలు ఉంటాయి. మనిషి మాత్రులు గనక రాగద్వేషాలకు అతీతంగా వెళ్ళడం కుదరదు గనక తప్పదు. అయితే పరలోకమందున మన తండ్రి ఆయన ఏమై ఉన్నారు? ఒక చిన్న వాక్యాన్ని మీకు గుర్తు చేస్తాను. 68వ కీర్తన 6వ వాక్యాన్ని చదువుకుందాం. ఎవరైనా భక్తులు, ఇక్కడ స్థానికంగా ఉన్న భక్తులు చదివి సహాయం చేస్తే బాగుంటుంది అనుకుంటాను. 68వ కీర్తన క్షమించాలి, 8వ వాక్యం చూడండి. కాదమ్మా, తండ్రి లేని వారికి, క్షమించాలి, 68వ కీర్తన 5వ వాక్యం, క్షమించాలి పెద్ద మనసుతో. 68వ కీర్తన 5వ వాక్యం. తన పరిశుద్ధ ఆలయమందున్న దేవుడు తండ్రిగా, చాలు క్యారెక్టర్ మాత్రమే మీకు తెలియపరుస్తాను. పరిశుద్ధ ఆలయమందున్న దేవుడు తండ్రిగా, తండ్రిగా. యేసు ప్రభు కూడా 3.5 సంవత్సరాల పరిచర్యలో, అంతేకాదు సరిగ్గా 12 ఏళ్ల వయసులో వాళ్ళు యెరూషలేములో పస్కా పండగకు వచ్చారు. యోసేపు, మరియమ్మ తల్లి, యేసుబాబు. యేసయ్యకి 12 సంవత్సరాల వయసు. పస్కా పండగకు వచ్చారు. ఆ సంతోషం, సంబరాలు, అంబరాలు అంటుతూ ఉంటే వదిలిపెట్టి, యేసుబాబుని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మామూలుగా కూడా మనకు కూడా అంతే కదా, పిల్లలు తిరణాల్లో తప్పిపోతుంటారు. ఎందుకంటే ఆ సంతోష సంబరాల్లో కన్న పిల్లలను కూడా మర్చిపోతుంటారు. అందుకే ప్రభు అన్నారు, తల్లి తన బిడ్డల్ని మరుస్తుంది. వెళ్ళిపోయారు, ఓ దిన ప్రయాణం వెళ్ళిపోయారు. ఆ తర్వాత నింపాదిగా నీ దగ్గర ఉన్నాడా, నా దగ్గర ఉన్నాడా, బంధువుల దగ్గర ఉన్నాడా, వాళ్ళ మేనత దగ్గర ఉన్నాడో చూసుకుంటే లేడు. తిన్నగా మరల యెరూషలేంకి వస్తే సమాజ మందిరంలో కూర్చొని శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులతో డిబేట్ చేస్తున్నాడు యేసు ప్రభు. వెంటనే మరియమ్మ తల్లి, యేసుబాబు నిన్ను ఎక్కడెక్కడ వెతికేమో తెలుసా, మాతో రాకుండా ఎక్కడున్నావు అని గద్దించింది. వెంటనే యేసు ప్రభు అన్నారు, అమ్మా నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలీదా? తెలుగులో నా తండ్రి పనుల మీద, ఇన్ ఇంగ్లీష్ మై ఫాదర్స్ బిజినెస్, మై ఫాదర్స్ బిజినెస్. నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలీదా? గమనించారా? మరియమ్మ తల్లి ఏమనాలి? ఒరే మీ తండ్రి ఎవరు? యోసేపు నాతో పాటు ఉన్నాడు కదరా, మరి నువ్వు ఏ తండ్రి మీదరా అని అనాలనా? అనలా. ఆ మాటలు హృదయంలో దాచిపెట్టుకుందంట. నా తండ్రి పనుల మీద ఉండాలి అన్నాడు. నిజమే, ఏదో నన్ను ఒక సాధనంగా వాడుకున్నాడు పరిశుద్ధాత్ముడు, అంతేగాని నేను వీడికి అమ్మను కాదు, యోసేపు వీళ్ళ నాన్న. అంటే పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధ ఆలయమందున్న దేవుడు ఒక తండ్రిగా, ఒక తండ్రిగా. ప్రియులారా, ఒక తండ్రిలో ఉన్న స్వభావాలు ఒక 5 కట్టే, కొట్టే, తెచ్చే, క్లుప్తంగా ఒక 5 మాటలు మీకు తెలియపరుస్తాను. ఒక తండ్రిలో ఉండవలసిన గుణగణాలు, స్వభావాలు ఎట్లాంటివి ఉంటాయి? మన పరలోకపు తండ్రి ఎలా ఉంటాడో నేను
బ్యాలెన్సింగ్ అని కొన్ని మాటలు మీకు చెప్తాను. మొదటి మాట, తండ్రి తన పిల్లల్ని కరుణించాలి, కనికరించాలి. మొదటి మాట 103వ కీర్తన 13వ వాక్యం. సామ్స్ 103:13. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, పరలోకమందున తండ్రి కరుణా కటాక్షములు కలిగిన వాడు. నేను ఈ లోకంలో ఉన్న తండ్రులకు కూడా వాక్యానుసారముగా హెచ్చరించే మాట ఏమిటంటే, మీరు మీ పిల్లల పట్ల కనికరము, కరుణ, వాత్సల్యాన్ని చూపించాలి. మొదటి మాట, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడునట్లు. ఇద్దరు తండ్రుల కోసం చెప్తాను. ఒకటి దావీదు, 2 తప్పిపోయిన కుమారుడు తండ్రి ఉన్నారు చూడండి, వీళ్ళిద్దరు. దావీదు మనకు తెలుసు కదా, ఎన్నో డక్క మొక్క దెబ్బలు తిని, ఏమండి, ఎన్నో డక్క మొక్క దెబ్బలు తిని 2 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది దావీదు మీద. హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరు? పిల్లనిచ్చిన మామ సౌలు. గమ్మత్తు చెప్పన, సౌలుకు దయ్యం పట్టినప్పుడల్లా ఈ దావీదు వాయిద్యం వాయించి స్తుతారాధన చేస్తేనే దయ్యం వెళ్ళిపోద్ది. దయ్యం వెళ్ళగొట్టబడిన తర్వాత ప్రాణం సేద తీరుతుంది. దావీదు ద్వారా ఎంత మేలు పొంది, ఎంత లబ్ధి పొంది, ఆ దావీదునే చంపడానికి 2 సార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయి. తప్పించారు దేవుడు. ఆ తర్వాత ఎన్నో హత్యా ప్రయత్నాలు జరిగాయి. సరే, ఎన్నో డక్క మొక్క దెబ్బలు తిని, అంటే దేశదిమ్మరిగా తిరుగుతూ, ఇల్లు వాకిలకు దూరమై, తల్లిదండ్రులకు దూరమై, తోబుట్టువులకు దూరమై, చదువు సంధికి దూరమై, ఎన్నో బాధలు పడి రాజయ్యారు దావీదు. సాక్షాత్తు దేవుడే దావీదుని రాజుగా చేశారు. అయితే ఆ కన్న కొడుకు ఒకడు, అబ్షాలోము, పండిత పుత్ర పరమ. ఇట్లాంటి సామెతలు మాత్రం మర్చిపోరు. సంస్కారం మర్చిపోయారు కానీ సామెతలు మర్చిపోరు. మింగడానికి ముద్ద ఉండదు కానీ మీసాలకి తిట్టలే. చెప్పండి, చెప్తే తిడతానేమోనని భయం మీకు. గుడ్, మంచిది. ఎన్నో డక్కా మొక్క దెబ్బలు తిని రాజు అయితే, ఈ దావీదు కొడుకులు ఒక్కొక్కడు ఒక్కొక్క రకం. వాడో రకం, ఈడో రకం, ఈడో రకం, వాడో రకం. సొలొమోన్ అంటావా, అంతా రాజు అయిన తర్వాత ఆడో రకం, ఒక్కడొక్కో రకం. వాళ్ళలో ఒకడు అబ్షాలోం. ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి దేవుని ద్వారా దావీదు సింహాసనం ఎక్కితే, కన్న తండ్రిని సింహాసనం మీద నుంచి ఈడ్చి తండ్రి కిరీటాన్ని చేజిక్కించుకొని తండ్రిని దేశదిమ్మరని చేసిన దుర్మార్గుడు అబ్షాలోం. కన్న తండ్రిని సింహాసనం నుంచి త్రోసివేసి కిరీటాన్ని చేజిక్కించుకొని తన పక్షముగా కొంతమందిని సబార్డినేట్స్ని పోగు చేసుకుని కన్న తండ్రిని దేశ దిమ్మరని చేసిన బహు దుర్మార్గుడు అబ్షాలోం. సరే, దావీదు చూడండి, వాడి మీద ఎంత ప్రేమో. తనతో ఉన్నవాళ్ళతో అంటాడు, అబ్షాలోము మన మీద వచ్చి మన మీద పడి చంపేస్తాడే, మనం పారిపోదాం పదండి. చూడండి, వాడంతా, వాడు బతికెంత అబ్షాలోము, బచ్చాగాడాడు. తండ్రికి వాడి మీద ఉన్న ప్రేమ. సరే, అడవులకు వెళ్ళిపోయారు. ఒకనొక సమయం యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధానికి వెళితే తప్పనిసరిగా తన కొడుకును చంపేస్తారేమోనని ఇట్లాంటి సభ, ప్రజా సైన్యాన్ని సమకూర్చి, మీకు విన్నపం, దయచేసి యుద్ధానికి వెళుతున్నారు, నన్ను బట్టి నా కుమారుడైన అబ్షాలోముకి కనికరం చూపండి. నన్ను బట్టి నా కుమారుడైన అబ్షాలోముకి కనికరం చూపండి. వెళ్ళిపోయాడు. ఈ అబ్షాలోం అనేవాడు ఏదైతే ఫ్యాషను 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 అని జులపాలు పెట్టుకు తిరుగుతున్నాడో ఎంటుకలు, ఆ జులపాలే వాడిని అక్కడ పట్టించేసి. అర్థమైందా? కొంతమంది మనవాళ్ళు కూడా కొన్ని ఫ్యాషన్లన్నీ కొత్త కొత్త పద్ధతులు పెడతా ఉంటారు. అవే పళ్ళురాలు కొట్టేస్తాయి. మన అమ్మాయి అంటే మా ప్రార్థనకు వచ్చే అమ్మాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది, బెంగళూరు వెళ్ళింది. నెలకి రిటర్న్ బ్యాక్
వాళ్ళ అమ్మగారు నాన్నగారు అమ్మాయి వచ్చింది పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి రండి అన్నారు. ఎందుకు వచ్చింది అమ్మాయి? రండి ఇంటికి రండి. నెల అయింటుందేమో. నేను అనుకున్నాను, అంటే సేవకుడు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. నెల తర్వాత వచ్చిందంటే మొదటి జీతం పాస్టర్ గారికి ఇచ్చి దేవునికి ఇచ్చి కృతజ్ఞత కొడుకు ఏర్పాటు చేసుకోవడానికి డేట్ అడుగుతారేమో అని వెళ్ళా. కాదు, తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు, మ్యాటర్ ఏంటో రిలీజ్ అవ్వట్లే. నాకేమో టైం అయిపోతుంది. కొంతమంది ఉంటారు మ్యాటర్ చెప్పరు, ఓ సోపేస్తూనే ఉంటారు. ఇంతకీ ఎందుకు పిలిచినట్టు ఏంటంటే అమ్మాయికి ప్రార్థన చేపిద్దాం. ఏమైంది అమ్మాయికి? అమ్మాయి రా. నేను రానులే, ఇక్కడే ఉంటాను ప్రార్థన. రమ్మంటే నేను రానులే మమ్మీ, పాస్టర్ గారిని ప్రార్థన చేయండి అక్కడి నుంచే. ఏమైంది? ఏమన్నా జబ్బు చేసిందా? ఏమైంది అర్థం కావట్లే. మొత్తం మీద తల్లిదండ్రులు వెళ్ళి లాక్కొచ్చారు. లాక్కొస్తే అది ఒక డిఫరెంట్గా ముసుగేసుకుని ఇటు పెట్టుకుంది. అరబ్ కంట్రీస్లో లాగా. ఇదే బెంగళూరుకి వెళ్ళి కొత్త పథకం పెట్టింది ఏంటి పిల్ల అనుకుంటున్నా. ఈలోగా తల్లి చెప్పి ప్రార్థన చేయించుకొని లాగింది. లాగితే లేవు. ఏమైందమ్మా అన్న. వాళ్ళ అమ్మగారు చెప్తుంది, బెంగళూరుకి వెళ్ళి స్టైల్గా ఉంటుందని ఎత్తు మడాలు చెప్పులు ఉంటాయి చూడండి, హై హీల్స్ అవి కొనుక్కుందంట. అవి వేసుకుని టొక్కు నడుస్తుందంట. జారి కింద పడి నడ్డిరిగింది, పళ్ళు రాలిపోయినాయి. ఏదైతే మనం స్టైల్ అనుకుంటామో, ఏదైతే మనం ఫ్యాషన్ అనుకుంటామో, ఎక్కడో దాన్ని పట్టిస్తుంది, ఇరికిస్తుంది, పళ్ళు రాలు కొట్టేస్తుంది. ఈ అబ్షాలోం అనేవాడు జులపాలు పెంచుకు తిరుగుతున్నాడు. వాడు మగ అర్థం కావట్లేదు, ఆడ అర్థం కావట్లేదు, LGBTQ అర్థం కావట్లేదు, ఏమైంది అర్థం కావట్లే. చెట్టుకి ఇరుక్కున్నాడు. ఈలోగా యోవాబు అంటాడు, రై చంపేరాండి. ఆడంటాడు, ఏమండి దావీదు ప్రమాణం చేయించుకున్నాడు కదా కనికరం చొప్పున, నేను చంపనండి. యాదవా, నువ్వు చంపరా. నేను చంపనండి బాబు, దావీదు ప్రమాణం చేయించుకున్నాను. ఎదవలో అంటున్నారు వీరా. చంపేశాడు. ఎవడో పరిగెత్తుకుంటూ దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదు మొట్టమొదటి ఏమడిగాడు తెలుసా? నా బాలుడైన అబ్షాలోం బ్రతికే ఉన్నాడా? తెలీదండి, మన వాళ్ళందరూ పాటలు పాడుతుంటే వచ్చానండి. ఎట్లా? ఇంకోడు వచ్చాడు, రాజా మనకు జయము కలిగింది, బాలుడైన అబ్షాలోం బ్రతికే ఉన్నాడా? తెలీదండి నాకు. వెళ్ళరా. మూడో వాడు వచ్చాడు, బాలుడైన అబ్షాలోం బ్రతికే ఉన్నాడా? వాడు కొంచెం జ్ఞానం కలిగినాడు. శత్రువులందరికీ ఏ గతి పట్టిందో అబ్షాలోముకు కూడా. ఇక దావీదు బట్టలు చింపుకొని వారం రోజుల పాటు నా కుమారుడా అబ్షాలోమా, నీకు మారుగా నేను చచ్చిపోయింటే బాగుండేదిరా, ఆ చావేదో నాకొచ్చుంటే బాగుండేది కదరా. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అబ్షాలోం అనేవాడు దావీదుకి ఆవగింజంతైనా మేలు చేశాడండి? చేశాడా? చేయలేదే. కన్న తండ్రిని సింహాసనం మీద లాగేసి సబార్డినేట్స్ని వాడి వైపు తిప్పుకొని ప్రత్యేకమైన పార్టీ పెట్టి కిరీటాన్ని పెరుక్కొని దేశ దిమ్మరిని చేశాడు దుర్మార్గుడు. అంత దుర్మార్గుడైన అబ్షాలోం చచ్చిపోతే దావీదు అంటాడు, నీకు మారుగా నేను చచ్చిపోయింటే బాగుండేదిరా. వారం రోజులు అడ్మినిస్ట్రేషన్ మొత్తాన్ని గాలి కొదిలేసి గదిలో కూర్చొని తలుపులేసి పెట్టుకున్నాడు దావీదు. నేను అంటాను, ఎంత తండ్రి అయినా సరే పిల్లలు తప్పు చేస్తే కనికరిస్తాడు. ఈ లోకమందున్న తండ్రులే పిల్లల్ని కనికరించి కరుణిస్తుంటే పరలోకమందున్న తండ్రి కరుణిస్తారా? కరుణించరా? కరుణిస్తా. ఇంకో తండ్రి తప్పిపోయిన కుమారుడు చెడు స్నేహాలు, దుష్ట సాంగత్యం, మంచి నడవడికని చెరిపివేస్తాడు. చెడు స్నేహాలు చేసి ఏ స్థాయికి వెళ్ళాడు తెలుసా? కన్న తండ్రి దగ్గరకు వచ్చి ఆస్తిని పంచవా అని నిలదీసి నెగ్గదీస్తున్నాడంటే వాడు ఎంత చెడిపోయాడు. వాడు కన్న తండ్రి చేతులు పట్టుకుని బ్రతిలాడుంటాడు, బాబాయిలతో చెప్పించుంటాడు, పెద్దోళ్ళతో చెప్పించుంటాడు, వినలా. గడ్డం పట్టుకు బ్రతిలాడాడు, వినలా. సొసైటీ ఎట్లుందండి? పిల్లలు తల్లిదండ్రులు లేకపోతే ఎట్లుంటుంది? వద్దురా నానా అని బ్రతిలాడాడు, విన్నాడా? ఆస్తి అంతా పోగేసుకుని వెళ్ళిపోయి దుర్వ్యాపారాలు చేశాడు, పోగొట్టుకున్నాడు, ఒంటరైపోయాడు. చివరికి
పందులు మేపడానికి ఫామ్లో చేరాడు. పంది పొట్టు తిందామనుకున్నాడు, అనుకున్నాడా లేదా? పంది పొట్టు తిని ఆకలి తీర్చుకుందాం అనుకున్నాడు. కానీ పందులు వార్నింగ్ ఇచ్చాయి, ఇంకొకసారి గనక ఈ కుడి తొట్టులో చేయి పెట్టేవంటి పగిలిపోతారని. గమ్మత్తు చెప్పన, అప్పుడు వాడికి బుద్ధి వచ్చిందంట. ఎప్పుడు? పందులు వార్నింగ్ ఇస్తే. తండ్రి చెప్తే వినరు, అమ్మ చెప్తే వినరు. పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి 4 కొల్ల పొడుస్తారు చూడండి, అప్పుడు వచ్చింది మారు మనసు ఒక్కొక్కడికి. పందులు వార్నింగ్ ఇస్తే కానీ బుద్ధి వచ్చిందంట. చివరికి ఏమైంది? తండ్రి దగ్గరకు వచ్చాడు. అది వాడు వస్తూ ఉన్నాడు అక్కడ. తండ్రి లేచి అనే మాట నాకు బాగా నచ్చింది. కామెంటరీ బైబిల్లో ఏమనుందంటే, నాకు వచ్చింది ఒకే ఒక భాష, తెలుగు ఒక్కటే, కానీ 40 తర్జుమాలు ఉన్నాయి నా దగ్గర బైబిల్. అప్పుడప్పుడు కొంచెం చూస్తూ ఉంటాను. ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేశా. దట్టు, ఇట్టు, ఈజు, ఈ 3 తప్ప 4వ మాట రావట్లేదు. అందుకని ఇంగ్లీష్ వదిలేసి దేశ భాషలందు తెలుగు, అందుకే తెలుగులోనే ఉండిపోయా. ఒక కామెంటరీ బైబిల్ ఏమనుందంటే, తండ్రి లేచి అంటే వాడు చేసిన వెధవ పనులకి తండ్రి కుమిలి 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 పక్షవాతం వచ్చి పడిపోయాడంట. పక్షవాతం, పెరాలసిస్ వచ్చి పడిపోయినాడంట. కొడుకును చూసిన వెంటనే, ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం? ఎదవా వస్తున్నాడా, ఒరే రంగయ్య అంటే గొప్పింటోళ్ళు కదా, ఒరే పుల్లయ్య రంగయ్య తలుపులు వేసారా, ఎదవని రాని మాకు ఇంట్లోకి అంటాం. లేదా వాడు రావడం చూసి నిద్రపోయినట్టుగా వస్తుందే. కానీ తండ్రి లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఇదే ఇక్కడ మీరు వినాలి. నాన్న కమ్ హియర్, రా, మంచి క్యారెక్టర్ ఇస్తాను లేరా. ఒక్కోసారి ఇట్లా ప్రసంగాలు చేసేటప్పుడు ఎవరినన్నా రమ్మంటే రారు, ఏ క్యారెక్టర్ ఇస్తాడో అని. వీడు చిన్న కొడుకు, వాడు వస్తాడు కదా. నువ్వు ఆల్రెడీ పక్షవాతంతో ఉన్నావు, పెరాలసిస్ వచ్చి, వాడు వచ్చి కాళ్ళ మీద పడితే క్షమించడం అది వేరు, నన్ ఆఫ్ బిజినెస్. కానీ అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు తండ్రి. ఎందుకో తెలుసా? యాజ్ పర్ యాక్ట్. ధర్మశాస్త్రంలో ఉన్న మాట ఏమిటంటే, ఒకడు తిరిగిపోతాయి, తిండిపోతాయి, సోమరిపోతాయి, వెచ్చలివిడిగా తిరుగుతూ ఉంటే మొదట తల్లిదండ్రులు వీడికి బుద్ధి చెప్పాలి. వినలేదా? నలుగురి మధ్యలో బుద్ధి చెప్పాలి. వినలేదా? పట్టణపు అదే నడిబొడ్లో ఊర్లో తీసుకెళ్ళి ఊళ్ళో పెద్దలందరి ముందు వీడు తిండిపోతూ, తిరిగిపోతూ, తాగుబోతూ ఇన్ని చెప్పి రాళ్లతో కొట్టి చంపి, అట్లు మీ మధ్య నుండి చెడుతనమును తొలగించవలను. ఇది యాక్ట్, ఇది యాక్ట్, ధర్మశాస్త్రం. తండ్రి వీడిని చూసి ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు తెలుసా? వీడి గురించి ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. వీడు ఊళ్ళో కనబడితే రాళ్లతో కూడా చంపేస్తారు మొదట. కన్న తండ్రికి ఎంత ప్రేమో తెలుసా? పెరాలసిస్ వచ్చి పక్షవాతంతో ఉండి కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి, వీడి దగ్గర కంపు కొడుతుంది కదా. ఏమంటే ఇప్పుడే వీడేమన్నా అలస్కా ఎయిర్లైన్స్ దిగి వచ్చాడండి, లేకపోతే బ్రిటిష్ ఎయిర్వేస్ ఫ్లైట్ దిగి వచ్చాడు. వీడు చిన్నవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? పందులు ఆమెడదు కిలోమీటర్ దూరం ఉండగానే గత్తని కొడుతుంది వాసన. కానీ కన్న తండ్రి ఏం చేశాడు? మెడ మీద పడి, అది మీకు అది డ్రామాటిక్గా చెప్తాను. తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు అనుకోవడం కంటే కూడా వీడి ముఖాన్ని ఆ పేటలో వాళ్ళకి కనబడకుండా కవర్ చేసాడు తండ్రి. ఎందుకో తెలుసా? రాళ్లతో కొట్టి చంపేస్తారేమో నా కొడుకుని. మీకు అర్థమైందా? వీడి దగ్గర కంపు కొడుతుంది, పంది వాసన. కానీ ఊళ్ళో పేటలో వాళ్ళు ఎవ్వరూ చూడక మునిపే కన్న తండ్రి గట్టిగా పట్టేసుకున్నాడు. ఇట్లాగా పట్టేసుకుని ముద్దు పెట్టి ఇంట్లో తీసుకెళ్ళిపోయాడు. ఇది కన్న తండ్రి ప్రేమ. గాడ్ బ్లెస్ యూ. తండ్రి కనికరిస్తాడు, వాడు ఎంత దుర్మార్గుడైనా. నాకు బాగా నచ్చిన పాట అండి, ఒంగోలు అగస్టిన్ గారు అనుకుంటా. అసలు ఆయన ఎవరు ఒక పాట రాశారు ఈ తప్పిపోయిన కుమారుడు గురించి. అద్భుతమైన ఆ లిరిక్ వింటుంటేనే గుండెలు పిండేస్తాయి. ఆ పాట వింటుంటే అద్భుతమైన పాట. ఇవాళ యవనస్తులకి, పిల్లలకి తండ్రి ప్రేమ ఏంటో తెలియక మొన్న నేను
ఒక సూక్తి చదివాను నేను రమేష్ ఫ్లైట్లో చూసాం. అమ్మ లేదు, అమ్మ చచ్చిపోయింది. ఎవరు కనబడ్డా అమ్మా అంటాం, అమ్మా అమ్మా. లోకంలో ఉన్న ఏ ఆడ మనిషినైనా అమ్మా 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 అంటాం. కానీ తండ్రి చచ్చిపోయాక నాన్న అని ఎవరన్నా అంటావా? నేను ఎప్పుడు చెప్తా ఉంటా, నాన్న అనేది ఇట్స్ ఎ గ్రేట్ డిజిగ్నేషన్ ఇన్ దిస్ వరల్డ్. నాన్న అనే పదమే గ్రేట్ డిజిగ్నేషన్. కొంతమంది తల్లిదండ్రులు, అది తండ్రి కొడుకులు చెప్తూ ఉంటారు, మేము తండ్రి కొడుకులు లాగా ఉండమండి, మేము ఫ్రెండ్స్ లాగా ఉంటాం తెలుసా. అవునా? అయితే 4 రోజులు పోయిన తర్వాత మీ అబ్బాయి వచ్చి అడుగుతాడు, పలానా అమ్మాయిని లైన్ వేస్తున్నాను డాడీ, ఎట్లా పటాయించాలో చెప్పమంటాడు. ఎందుకంటే ఫ్రెండ్స్ కదా. అంత తగ్గించుకోమాకండి. తండ్రి అంటే తండ్రే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు 2 తండ్రుల కోసం చెప్పాను. దావీదు కొడుకైన అబ్షాలోము, అలాగే తప్పిపోయిన ఆ 2 కొడుకులు దరిద్రమైన పనులు చేశారు. కానీ తండ్రులు ఏమన్నారు? నీకు మారుగా నేను చచ్చి ఉంటే బాగుండేదిరా, అయ్యో నా బిడ్డ వచ్చాడు గట్టిగా. గమ్మత్తు చెప్పనా, వాడెప్పుడో పారిపోయాడా. వాళ్ళ నాన్న ప్రతి ఏటా ఎస్టిమేషన్ వేస్తున్నాడు, నా కొడుకు పెద్దోడై ఉంటాడు, నా కొడుకు ఎంత ఉంటాడు, నా కొడుకు అంత ఉంటాడని. ఏటేటా వాడి కోసం చెప్పులు గుట్టించి పెడుతున్నాడు వాళ్ళ నాన్న. అర్థమైందా? బట్టలు కుట్టించి పెట్టినాడు వాడి కోసం, ఉంగరం కూడా తయారు చేయించి పెట్టున్నాడు. వాడు ఎప్పుడో 10 ఏళ్ల వయసులో వెళ్ళిపోయింటాడు, 25 ఏళ్ల వయసులో వెళ్ళిపోయింటాడు, ఇప్పుడు 50 ఏళ్ల వయసులో వచ్చాడు. వాడి ఉంగరం సైజు, బట్టల సైజు, చెప్పుల సైజు మారిపోవండి. కానీ తండ్రి ఆశలన్నీ వాడి మీదే ఉన్నాయి. ఏనాటికైనా నా కొడుకు వస్తాడు. అందుకే నేను అంటాను, వాక్యం అంటుంది, నా యొద్దకు వచ్చి వారిని నేను ఏమాత్రము త్రోసివేయను. క్షమించుటకు సిద్ధమై ఉన్న మనస్సు కలిగిన దేవుణ్ణి. నిశ్చయంగా నా దేవుని ప్రియులారా, పరిశుద్ధ ఆలయమందున్న దేవుడు ఒక తండ్రి. ఆయన వద్దకు వచ్చి వారిని ఏమాత్రము కదా. పరిసయుడు సుంకరి, వీడేమో ప్రగల్భాలు పలుకుతున్నాడు, ఆడేమో పాపినైన నన్ను పాపాత్ముడు గెట్లాస్ట్ అన్నాడు యేసు ప్రభు. తిన్నగా అతని దగ్గరికి వెళ్ళి, నీ పాపాలు క్షమించాను, నీతిమంతునిగా మార్చాను, నీ ఇంటికి వెళ్ళు. పరలోకమందున్న తండ్రి కనికరించే దేవుడు, కరుణించే దేవుడు. పిల్లలు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో, కానీ ఒక 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 మంచి మాట నాకు బాగా నచ్చింది. పిల్లల్ని గద్దించాలి, కోప్పడాలి. అదే సందర్భంలో 7.5% అవుట్ ఆఫ్ 10, 7.5% సెంటిమెంట్తోనే పిల్లల్ని వంచాలి. 2.5 హార్ష్గా కోప్పడాలి. శాతం పర్సంటేజ్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్? దేవునికి మహిమ కలుగునుగా. రెండో మాట చెప్పాను కదా, కట్టే కొట్టే తెచ్చ. 2, తండ్రి పిల్లల్ని భరిస్తాడు. అమ్మ ప్రేమిస్తుంది, నాన్న భరిస్తాడు. ద్వితీయోపదేశకాండం 1:31, డ్యూటరానమీ చాప్టర్ 1:31. చదవమ్మా, మీరే ఉన్నది ఒక మాకు ఎడారిలో ఆనందం చెట్టు అన్నట్టు. మీరు ఈ చోటుకు వచ్చేంత వరకు, సరే మార్గాల సంగతి తర్వాత చెప్తాను. తెలుగులో మనుష్యుడు, బట్ ఇన్ ఇంగ్లీష్ తండ్రి తన కుమారుని ఎత్తుకున్నట్లు. తండ్రి తన కుమారుణ్ణి ఎత్తుకున్నట్లు భరిస్తాడు తండ్రి. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, నాకు నచ్చినవన్నీ స్క్రీన్ షాట్లో లేకపోతే పెట్టి చూపెడతా ఉంటాను, బట్ ఇక్కడ టైం లేదు కాబట్టి. అమ్మ ఎప్పుడు పిల్లల చంకలోనే పెట్టుకుంటుంది. ఈ చంక బరువు అయితే ఈ సంఖ, ఈ సంఖలో బరువు అయితే ఈ సంఖ, ఈ సంఖలో బరువు అయితే. అంటే తల్లి యొక్క ఆలోచన ఎట్లుంటుందంటే, నా బిడ్డ అంటే ఆవిడ
కనుసన్నలు ఏంటంటే ఈ సంఖ్య నా బిడ్డ నాకు దగ్గరలోనే ఇట్లాగే ఉండాలి. కానీ తండ్రి ఒకసారి బుడ్డోడు అడిగాడంట, నాన్న అమ్మ ఎప్పుడు ఈ చంకలో ఎత్తుకుంటుంది, నువ్వు మాత్రం నన్ను భుజాల మీదకి ఎత్తుకుంటావు ఎందుకు నాన్న అని. వాళ్ళ అని చెప్పాడట, అదే అమ్మ నా బిడ్డ ఎప్పుడు నాకు కనుసన్నల్లోనే ఉండాలనుకుంటుందిరా, కానీ నాన్న మాత్రం నాన్న ఆలోచనలు బ్రాడ్గా ఉంటాయి. నా బిడ్డ ఎప్పటికైనా నన్ను తలెత్తుకునేటట్లు చేస్తాడు, తలెత్తుకునేటట్లు చేయాలి నా బిడ్డని తండ్రి. అదిగో చూసావా అమ్మ, కరెక్ట్ క్యారెక్టర్, సంకలోనే ఎత్తుకుంటుంది. రే బుడ్డ ఇటురారా, ఇటురామ్మా ఇటురాను రా. మా గుడారాల పండుగలో కూడా చాలామంది పిల్లలు ఎత్తుకొని చూపెట్టలేరు. తల్లి ఎప్పుడు సంకలోనే ఎత్తుకుంటుంది, కానీ తండ్రి మాత్రం అదిగో ఇక్కడ ఎత్తుకుంటాడు. పిల్లోడు అడిగాడు, ఎందుకు నాన్న ఇక్కడ ఎత్తుకున్నావు అంటే, నా బిడ్డ ఎప్పటికైనా నన్ను తలెత్తుకునేటట్లుగా చేస్తాడు. స్తోత్రం చెప్పాడు గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏం చేస్తున్నావురా? రైట్, వాట్ ఆర్ యు డూయింగ్? గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. నంబర్స్ 11:12, నంబర్స్ 11:12. మోషే దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్న మాట బాగుంటుంది, చదవండి. సంఖ్యాకాండం 11:12. ఎవరమ్మా అంటే క్రీస్తుపురం మగాళ్ళు కానివాళ్ళు ఏంటి? నేనే ఈ సర్వ సమాజానికి గర్భాన్ని ధరించానా, నేనే వీళ్ళని కన్నానా, పాలిచ్చి పెంచే తండ్రి మోయునట్లు అంటే భరించినట్లు. వీళ్ళందరూ నేను భరించాలనా? నాకు కుదరదండే. మోషే అదే చెప్తున్నా, ఒక ఆత్మీయ తండ్రి మోషే. లక్షల కాల్బలానికి ఒక ఆత్మీయ తండ్రి దేవుని దగ్గరికి వెళ్ళి అంటారు, వీళ్ళు నాకు ఇప్పుడు భారం అయిపోయారు, వీళ్ళందరినీ నా భుజాల మీద మోయడం నాకు కుదరదు, వాళ్ళ చావు వాళ్ళది, నా చావు నాది. దేవుడు అడుగుతారు, మోసెస్ నిన్ను సేవకు పిలిచినప్పుడు, మండుచు ఉన్న పొదలో నుంచి నేను నీతో మాట్లాడినప్పుడు, లక్షల కాలుబాలాన్ని నీకు అప్పచెప్తాను, వాళ్ళందరికీ నువ్వు నాయకుడిగా ఉండాలి, పాస్టర్గా ఉండాలి, నీ ద్వారా అద్భుతాలు చేస్తానని చెప్పినప్పుడు మరుసటి రోజు అర్జెంటుగా ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళి విజిటింగ్ కార్డు అంటే ఎంత ఉంటుంది అంతేనా, మనోడు ఎంత కార్డు వేయించుకొచ్చుకుంటాడు. మోషే రైట్ రెవరెండ్ BDS ABS మ్యారేజ్ రిజిస్ట్రార్, కింద బ్రాకెట్లో 6 లక్షల మందికి పాస్టర్. నేను సేవకు పిలిచినప్పుడేమో 6 లక్షల మంది ఉత్సాహంగా సంతోషంగా అద్భుతాలు ఆశ్చర్యకారం. మరి ఇప్పుడు వీళ్ళు నాకు భారం అయిపోయారు, నా వల్ల కాదు వీళ్ళని మోయడం. దేవుడు అడుగుతారు, ఏంటి మోషే, ఒక సేవకుడికి సంఘం భారం అయిపోతే ఎలాగా? సేవకుడు ఎద మీద మొయ్యాలి కదా, సేవకుడు భుజాల మీద మొయ్యాలి కదా సంఘాన్ని. ఉంటారు, ఒక్కొక్కడు ఒక్కొక్క రకం ఉంటారు. చీల్చే తోడేళ్ళు ఉంటాయి, గాడిదలు ఉంటాయి, నక్కలు ఉంటాయి, కుక్కలు ఉంటాయి, సింహాలు ఉంటాయి. మొయ్యాలి, భరించాలి. తండ్రి తన కుమారుణ్ణి ఎత్తుకొని భరించినట్లుగా నేను మిమ్మల్ని మోసుకొచ్చాను. మన పరలోకమందున తండ్రి ఎవరో తెలుసా? భరించే దేవుడు. అపోస్తుల కార్యంలో చక్కగా ఉంటుంది. 40 సంవత్సరాలు వారి చేష్టలను భరించాడట. చేష్టలు అంటే తెలుసుగా, పిల్లలు చక్కగా నవ్వుతూ ఆడుకుంటుంటే మనం సంతోషంగా ఉంటాం. పిల్లలు కనుక రోజంతా ఏడుస్తూ గీపెడుతూ సొక్కా లాగుతూ అది లాగుతూ మనం ప్రార్థన కూర్చోబెట్టి ఏమంటాం? చేష్టలు ఉడిగినాయి అంట. చూడండి, 40 సంవత్సరాలు దేవుని బిడ్డలు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిన దేవుడైన యెహోవా వారి చేష్టలను భరించాడట. ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే, మీరు వచ్చిన ఈ మార్గం అంతా 1 అరణ్య మార్గం, 2 ఎర్ర సముద్ర మార్గం, 3 ఎడారి మార్గం, 4 వారు ఎరగని
ఎన్ని మార్గాల్లో మనం నడుస్తున్నా దేవుని బిడ్డల యొక్క వస్త్రాలు పాతగిలిపోకుండా, చెప్పులు వారు తెగిపోకుండా, కాళ్ళు వాచిపోకుండా వాళ్ళని పక్షిరాజు రెక్కల మీద మోసినట్లుగా, భరించినట్లుగా వాళ్ళందరిని భరించుకుంటూ దేవుడు పరలోకపు తండ్రి మనం కూడా మన పిల్లల యొక్క చేష్టలు భరించే హృదయం తండ్రికి ఉంటుంది. అందుకే అమ్మ ప్రేమిస్తుంది, తండ్రి భరిస్తాడు. పరలోకపు తండ్రి కూడా ఒక మాటలో చెప్పాలంటే జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా మీరు నా చేతిలో, కుమ్మరి ఏదో తన మనసులో ఉన్న పాత్రను చేయాలనుకుంటాడు, విడిపోయింది అనుకోండి, ఈ వెదవ మట్టిని పడేస్తాడా? పడేడు. పదే 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 మనం కూడా ఎన్నోసార్లు దేవునికి కోపాన్ని రేపి బాధపరుస్తూ ఆయనకు ఆయాసకరంగా నడుస్తూ ఉంటాం. కానీ కరుణా వాత్సల్యం కలిగిన దేవుడు మన చేష్టలన్నింటిని భరించి నేటి వరకు మన సజీవుల్లో లెక్కలో నిలిపి మన ఎడల ఆయనకి నూతనముగా వాత్సల్యము పుడుతూ ఉందట. మూడో మాట తండ్రిలో ఉండాల్సిన మూడో క్యారెక్టర్ యెషయా గ్రంథం 38:19. ఐజయా చాప్టర్ 38:19. తండ్రులు కుమారులకు, గుడ్. మూడో మాట. మొదటి మాట తండ్రి పిల్లల్ని కరుణించాలి, కనికరించాలి. 2 తండ్రి క్యారెక్టర్ ఏంటి? భరించాలి. 3 తండ్రి క్యారెక్టర్ ఏంటంటే పిల్లలకి సత్యాన్ని. నా చేతులు జోడించి, ఇదిగో ఈ ప్రాంతంలో ఉన్న కుటుంబాలకి నేను చేతులు జోడించి చెప్తున్నా. కొన్ని సందర్భాల్లో ఏదో పెద్దోళ్ళు పెట్టిన స్లోగన్ అనుకుంటాం. ఏమని? ఏ దేశం ఏగినా ఎందుకు కాలిండిన పొగడరా నీ తల్లి భూమి భారతిని. కొన్ని సందర్భాల్లో స్ట్రాంగ్గా పట్టుకోవాల్సి వస్తుందేమో. అది ప్రస్తుతం మీకు ఇక్కడున్న పరిస్థితులు మీకు తెలియనివేమి కాదు. పిల్లలకి సత్యాన్ని బోధించండి. మీరు నడిచి వచ్చిన మార్గాలు ఏమిటో, ఉపదేశ క్రమం ఏమిటో. ఓ చిన్న పిల్ల ఓ 8 ఏళ్ల పిల్లేమో, ఇశ్రాయేలు దేశపు పిల్ల, షోమ్రోను పట్టణపు పిల్ల, 8 ఏళ్ల వయసులో సిరియనులు దండెత్తొచ్చి ఈ దేశాన్ని నాశనం చేసి, ఈ చిన్నపిల్ల 8 సంవత్సరాల బుడ్డపిల్ల ముద్దుగా ఉంటే నయమాను సిరియనుల సైన్యాధిపతి ఆ పిల్లని తీసుకెళ్ళాడు వాళ్ళ దేశానికి. ఆ పిల్ల కొంచెం పెరిగి పెద్ద అయింది. ఓ 16 ఏళ్ళు అనుకుందాం, లేకపోతే 25 ఏళ్ళు అనుకుందామా. నయమాను కట్లు కట్టుకుంటున్నాడు కుష్టు వ్యాధికి. వెంటనే ఈ అమ్మాయి యజమానురాల దగ్గరికి వెళ్ళి చెప్పింది, అమ్మా, షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు, మన యజమాని అక్కడికి వెళితే బాగుపడతాడు. యజమానురాలు అడుగుతుంది, అమ్మాయి నీకు ఇంకా షోమ్రోను గుర్తుందా? పాస్టర్ గారు గుర్తున్నారా? షోమ్రోను గుర్తు లేకపోయినా మా పాస్టర్ గారు మాత్రం నాకు గుర్తున్నాడు. మా పాస్టర్ గారు గుర్తున్నాడు, ఎలీషా ప్రవక్త. షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు. నా చేతులు జోడించి చెప్తున్నాను, మీ పిల్లలకి సత్యాన్ని నేర్పించండి. పవిత్రత ఏమిటో, పరిశుద్ధత ఏమిటో, బైబిల్ ఏంటో, క్రమం ఏమిటో, వాక్యం ఏంటో, పరిశుద్ధ గ్రంథం ఏం నేర్పిస్తుందో పిల్లలకి నేర్పించండి. మీ పిల్లలు మీ కండ్ల ముందు ఒలీవ మొక్కల వలె ఆశీర్వాదకరంగా ఉండాలంటే వాళ్ళు ఏదో బాధపడతారు, వాళ్ళకి నొప్పి కలుగుతుంది అని చెప్పడం మానద్దు. లేదు పాస్టర్ గారు, ఇక్కడున్న చట్టాలకి, ఇక్కడున్న పద్ధతులకి అలా చేయకూడదు అనుకుంటే ఇండియాకు వచ్చేయండి, నేను ఒక బడ్డీ కొట్టు పెట్టిస్తాను మీకు. ఆ బడ్డీ కొట్లు వ్యాపారం చేసుకొని బతకండి. ఏం సాంప్రదాయం అండి? దరిద్రపు సాంప్రదాయాలు దరిద్రాన్ని వస్తూ ఉంటాయి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపే గుండె గుప్పిట్లో పెట్టుకొని గుబులు మోను బతుకుతాయి. ఏం బతికింది నాకు అర్థం కాదు. తండ్రులు పిల్లలకి సత్యాన్ని బోధించాలి. దేవుడు అంటారు, అబ్రహాముని గురించి నాకు తెలుసు, అబ్రహాము తన పిల్లలకి నీతి భయభక్తులు అనుసరించి నడిచేటట్లుగా నేర్పిస్తాడు. నాకు తెలుసు ఆ సంగతి. దేవుడు చెప్తున్నారు ఆ మాట. ఇప్పుడు మీరు మీ పిల్లలకి ఏమి నేర్పిస్తున్నారు? కంప్యూటర్ నేర్పిస్తున్నారు, సెల్ ఫోన్ నేర్పిస్తున్నారు, అన్నీ నేర్పిస్తున్నారు. భక్తి
భక్తి. సిగ్గుతోనే చెప్తున్నాను ఈ మాట. భక్తిని నేర్పించండి. సేవకులు, సంఘక్రమం. హన్నా సంవత్సరం బిడ్డ, శామ్యూయల్ సంవత్సరం బిడ్డ. పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏలీ దగ్గరికి, అయ్యారు వందనాలండి, ఎవరమ్మాయిడో, అదే ఏడాది క్రితం నాకు సంతానం లేకపోతే మీరు చెప్పారు కదా ఇశ్రాయేలు దేవునికి ఏది పొరపాటు. ఆడేనండి బాబీడా, ఆడేనండి బాబీడా. వాడి వయసు ఎంత? పాలు విడిచాడట. ఎంత? ఇప్పుడు పిల్లోడా దూడపిల్లమ్మా? 3 ఏళ్ళు తాగుతూనే ఉంటాడు పాలు. వామ్మ, నువ్వు బలిదాన్ని దొరికావా తెల్ల? ఏడాది 3 ఏళ్ళు తాగడాడు కానీ దూడపిల్ల, ఏడాది బిడ్డ. అయ్యారన్నా ఆడేనండి బిడ్డ చెప్పిందా? శామ్యూయల్ సాగిలపడి యెహోవాకి మొక్కాడట. ఎవరు నేర్పించారా నీకు ఏడాది బిడ్డకి? ఎవరు నేర్పించారమ్మా? పిల్లలకి సత్యాన్ని నేర్పించండి. పరిశుద్ధత ఏంటో, భయభక్తులు ఏంటో, భక్తి ఏమిటో, సంఘక్రమం ఏంటో, సేవకులంటే ఎవరో, సంఘక్రమాలు ఏమిటో నేర్పించండి. సత్యాన్ని నేర్పించండి. 4వ మాట, నేను విస్తరించి మాట్లాడట్లేదు ఇక. 4, తండ్రి తనకిష్టమైన కొడుకుని గద్దిస్తాడు. చెప్పానా? కనికరించాలి, అన్ని బాగానే ఉన్నాయి. దట్ సేమ్ టైం గద్దించాలి, కోప్పడాలి. సామెతలు 3:12, Proverbs chapter 3:12. చాలు. తండ్రికి ఉండాల్సిన 4th క్యారెక్టర్, తండ్రి తన పిల్లల్ని గద్దించాలి. ఎంతసేపు భుజానెత్తుకు తిరగడం కాదు, గద్దించాలి, గద్దించాలి, గద్దించాలి. ఏ విషయాల్లో పాస్టర్ గారు? చీటికి మాటికి కాదు. ఒక్క విషయం మాత్రం కన్ఫామ్. హెబ్రీ పత్రిక 12:10, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ వాక్యం. ఎక్కడమ్మా? తండ్రి ఎందుకు గద్దించాలో తెలుసా? తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దిస్తాడట. ఎందుకంటే పరిశుద్ధత విషయంలో తప్పుతున్నాడా, డిసిప్లిన్ విషయంలో తప్పుతున్నాడా, హోలీనెస్ విషయంలో తప్పుతున్నాడా, డెఫినెట్గా గద్దించాలి. మిగతా విషయాలు ప్రక్కన పెట్టండి. డిసిప్లిన్ తప్పాడా, పరిశుద్ధ జీవితాన్ని తప్పుతున్నాడా, వెంటనే గద్దించాలి. అలా గద్దించకుండా ఇవాళ కాదులే తెలుసుకుంటాడులే అనేసరికి తెల్లారిపోద్ది, పుణ్యకాలం కాస్త గడిచిపోద్ది. తండ్రి తనకిష్టమైన కుమారుణ్ణి గద్దించాలి. ఎందుకు గద్దించాలంటే హోలీనెస్ అండ్ డిసిప్లిన్ విషయంలో పిల్లలు తప్పినప్పుడు గద్దించాలి. దావీదట చెప్పానుగా, దావీదుకు ఒక్కొక్క కొడుకు ఒక్కొక్క రకమని. అదోనియా అనే ఒకడు 50 మంది కుర్రాలను పోగేసుకొని ఒక బైక్ ఒకటి కొనుక్కొని, హ్యార్లీ డేవిడా అంటే ఆ రోజుల్లో గాడిదంటే ఈ రోజుల్లో బైకే, లేదా BMW బైక్ ఒకటి కొనుక్కొని 50 మంది కుర్రాలను వేసుకొని తిరుగుతున్నాడు. ఎవరో వెళ్ళి చెప్పారు, యాండి దావీద్ గారు, మీ అబ్బాయి మీ ఇంటి గౌరవాన్ని మంట కలిపేస్తున్నాడండి, కాస్త వాడికి బుద్ధి చెప్పకపోయారా అంటే ఏమనుందో తెలుసా? నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడిగి అతనికి నొప్పి కలుగు చేయలేదంట. నేనంటాను, నొప్పి కలిగినా ఇబ్బందిలే, జెండు బాం రాద్దాం. మీకు అర్థం కదా? వాడికి నొప్పి కలిగినా ఇబ్బందిలే, జెండు బాం రాద్దాం. నొప్పి కలగాలి వాడికి. డిసిప్లిన్ తప్పుతున్నాడు, ఎంత గౌరవాన్ని మంట కలుపుతున్నాడు, పరిశుద్ధంగా జీవించట్లేదు, క్రమశిక్షణ లేకుండా బ్రతుకుతున్నాడు. రేపు ఏమైపోతాడు వాడి బ్రతుకు వాడికే అర్థంగా ఉంటుంది. వాడు నాశనం అయితే అయ్యాడు, తద్వారా మనకు అవమానం కదా. అందుకే దేవుడు కొన్ని సందర్భాల్లో గద్దిస్తాడు. సేవకుడు వాక్యానుసారంగా గద్దించినప్పుడు టచ్ మీ నాట్ ఆకులాగా ముడుచుకోకూడదు. పాస్టర్ గారు నన్నే అన్నాడు, పాస్టర్ గారు నాకే చెప్పాడు, మరి నీకు కాకపోతే ఈ స్పీకర్ బాక్తులకి లైట్లకి వాక్యం ఎవరికి? వాక్యం వాక్యానుసారంగా సేవకుడు గద్దిస్తాడు. ఎందుకు గద్దిస్తాడు? పాస్టర్ గారికి నీకేమైనా కట్నం గొడవలు ఉన్నాయా? పాస్టర్ గారికి నీకు సరిహద్దు గొడవలు ఏమన్నా ఉన్నాయా? చెప్పండి, ఉండవు కదా. ఎక్కడో పరిశుద్ధత విషయంలో, డిసిప్లిన్ విషయంలో క్రమం తప్పినప్పుడు సేవకుడు గద్దిస్తాడు. గద్దింపుకు లోబడాలి.
గద్దించేవాళ్ళు మంచోళ్ళు, గద్దింపుని అసహించుకునేవాళ్ళు పశుప్రాయులు. అంచేత వాక్యానుసారంగా దేవుడు మనల్ని గద్దించినప్పుడు లోబడాలి. పరిశుద్ధత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదు. 2 నిమిషాలు నేను ముగిస్తాను, టైం అయిపోయింది. 5వ మాట, తండ్రి తన పిల్లల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అంతేగాని నీ చదువు రాదురా, నువ్వు పేడ పిడకలు అమ్ముకోవాల్సిందే, నువ్వు ఆటో దోలుకోవాల్సిందే, నీకు పెళ్ళి కాదే, ఏం మాటలు, నీ జీవితంలోని వ్యాపారం మట్టి కొట్టు, ఇట్లా ఏం మాటలు. దీవించాలి. తండ్రి తన పిల్లల్ని, ఆమె సృష్టి ప్రారంభం ఆదాము హవ్వ, దేవుడు వాళ్ళిద్దరినీ ఆశీర్వదించి ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నింపండి, దాన్ని అంతటినీ రూల్. సృష్టి ప్రారంభంలోనే పరలోకమందున్న తండ్రి ఆశీర్వదించారు. ఆదికాండం 49, ఆదికాండం 49:28. వారి తండ్రి, మనలో మనం మాట్లాడుకుందాం, వారి తండ్రి వారిని, నిజమేనా? వారి తండ్రి వారిని మనం మాట్లాడుకుందాం. ఒకడినేమో, ఒరే నువ్వు 2 దొడ్ల మధ్యలో పడుకోన్న బలమైన గాడిదవరా అన్నాడు, ఇది దీవెన. ఒరే నువ్వు కట్లపాము రే అన్నాడు, ఇది దీవెన. ఒరే బెన్యామీను నువ్వు చీల్చే తోడేలివి, ఇది దీవెన. ఇది దీవెన చెప్పండి. కానీ దీవించెను. కానీ మన దేవుడు ఎవరో తెలుసు? అన్సెల్ఫిష్, స్వార్థం ఎరగని సాత్వికుడు మన ప్రభు. ఏమన్నాడు తెలుసు యేసయ్య? నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే, చెప్పండి, నాకంటే ఎంత గొప్ప దేవుడు అండి. ప్రతి తండ్రి నా బిడ్డ నాకంటే. ఇవాళ నేను ఒక క్లిప్ చూశాను. కూతురేమో ఐఏఎస్ ఆఫీసర్ అట, తండ్రి ఏమో ఐపీఎస్ ఆఫీసర్ అంట. ఐఏఎస్ ఆఫీసర్ అయిన కూతురికి ఐపీఎస్ తండ్రి సెల్యూట్ అని పెట్టున్నాడు. నాకు చూసా. ఏ తండ్రి కూడా నేను ఐఏఎస్ ఉంటే నా బిడ్డ కానిస్టేబులే అనుకుంటాడా? అనుకోడు. ఏమనుకుంటాడు? నా బిడ్డ నాకంటే మన ప్రాంతాల్లో సరదాగా చెప్పనా, కొడుకు ఇల్లు కట్టుకుంటున్నాడు, బాగా కట్టుకుంటున్నాడు, ఒక స్లాబ్ వేసేసాడు, 2nd ఫ్లోర్ వేసుకుంటున్నాడు. తండ్రి, హలో 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 మున్సిపల్ కమిషనరా, కలెక్టరా సార్? ఎస్ దిస్ ఇస్ కలెక్టర్ ఆఫీస్ సార్. ఇక్కడ రాజీవ్ కాలనీలో 3/4 లైన్లో ఒకడు 2వ అంతస్తు ఇల్లు కడుతున్నారు సార్, మీరు అర్జెంటుగా పొక్లైన్లు తీసుకొచ్చి కూల్చేయండి సార్. హూ ఇస్ దట్ స్పీకింగ్? అటువైపు ఎవరు మాట్లాడుతున్నారు? ఇట్లు ఆకాశ రామన్న సార్ అని ఏ తండ్రి అయినా సార్ అర్జెంటుగా రండి సార్, స్లాబ్ వేసేస్తున్నాడు సార్, మీరు కూల్చేయాలి సార్. అడితే మీరు ఎవరండి మాట్లాడితే? ఆకాశ రామన్న సార్. ఏ తండ్రి అయినా అటు చెప్తాడండి? ఒక తండ్రి ఏం చెప్తాడు చెప్పనా? నేను ఇట్లా ఇమాజిన్ చేస్తూ ఉంటా. కొడుకు ఇల్లు కట్టుకొని ఇల్లు ఓపెనింగ్ జరిగింది. ఇల్లు ఓపెనింగ్కి అందరూ వచ్చారు, తండ్రి అందరూ వచ్చారు. అందరేమో ఐటమ్స్ ఎన్ని, స్వీట్ పెట్టారా, హాట్ పెట్టారా, అబ్బా బంగాళదుంప ఫ్రై పెట్టలా, ఈ పనుల్లో ఉన్నారు అందరూ. కానీ తండ్రి మాత్రం పెద్ద రకంగా పైకి వెళ్తాడు. పైకి వెళ్ళి ఒకే స్లాబు, పైన ఏం కట్టుకోవాలా, జస్ట్ ఈ పిల్లర్లు అట్లా పైకి వెళ్ళి ఓసలు వదిలిపెట్టేస్తున్నాడు. తండ్రి అంతా చూస్తాడు పైన. అందరు వెళ్ళిపోయాక, రే పెద్దోడా పైన కూడా ఒక రూమ్ వేస్తుంటే బాగుండేది కదరా నానా, లోను తక్కువ వచ్చింది, అప్పటికి నా భార్య బంగారు కూడా పెట్టేశాను నానా, చాలేదు నాన్న డబ్బు. కాదురా, ఆడపిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారుగా, వాళ్ళకు ఒక రూమ్ ఉంటే బాగుండేది కదరా, మగ
లేదు నాన్న, అస్సలు డబ్బులు లేవు నాన్న నా దగ్గర అంటాడు. కాదురా, పైన ఊసలు ఉన్నాయి, కంకర ఏదో మిగిలినట్టుందిగా, ఇసుక కూడా ఉన్నట్టుందిగా, అక్కడ 4 బస్తాలు సిమెంట్ కూడా ఉంది కదరా. లేదు నాన్న, అప్పుడు చాలదు నాన్న కొంచెం. తండ్రి ఎంత మదన పడిపోయి చివరికి ఏమంటాడు తెలుసా? సర్లే, అటు వచ్చినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు అమ్మ దగ్గర 25,000 ఇచ్చిపెట్టున్నాను నేను, అవి తీసుకొచ్చుకొని పైన రూమ్ వేసి, ఆడపిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారుగా, వేసి. వద్దులే నాన్న. తండ్రి ఎట్లా చెప్తాడా? హలో కలెక్టర్ గారు చెప్పండి. ఈ లోకంలో ఉన్న తండ్రి పిల్లలు ఘనంగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలనుకుంటే మన ఆరాధ్య దైవమని యేసయ్య. మనం ఇంకే చెప్పు. హల్లెలూయా. నా తండ్రి ఇంట చాలా నివాసాలు ఉన్నాయి. మిమ్మల్ని ఎక్కడో ఒక దగ్గర తీసుకెళ్ళి పెట్టడం నాకు ఇష్టం లేదు. నేనుండే చోటే మీరు కూడా మరలా నేను వస్తా. దేవదూతలు కాదు, మరలా నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా. ఇది మన క్రైస్తవ శుభప్రదమైన నిరీక్షణ. యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. ప్రభు మీకు ఇచ్చిన రక్షణని భయముతో వణుకుతో కొనసాగించుకుంటూ, పరలోకమందున్న తండ్రి మన ఎడల చూపుతున్న వాత్సల్యం, కరుణించి కనికరించే దేవుడు. 2 భరించే దేవుడు. 3 సత్యాన్ని తెలుపుతాడు. 4 గద్దిస్తాడు. 5 ఆశీర్వదించే దేవుడు. ఈ మాటలన్నీ పరిశుద్ధాత్ముడు మీ వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించును గాక. ప్రభు రాకడ ఆలస్యమైతే మరలా ఎప్పుడైనా మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడా, జ్యోతిర్మయుడైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ ఉదయకాలపు ఆరాధనని ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించి, నా తండ్రి మీ వాక్య ప్రత్యక్షతలో వెలిగించబడ్డానికి మీరు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి స్తోత్రం. మా స్తుతి ఆరాధన అంతటిని పరిమళ ధూపముగా మీరు అంగీకరించినందుకు స్తోత్రం నాయన. ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్కరితో, దూరాన సమీపాన, ప్రస్తుతం భారతదేశంలో వేవేల మంది ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్నారు. వారందరితో మీరు మాట్లాడారు స్వామి. ఇక్కడున్న బిడ్డలతో మీరు మాట్లాడారు. మీ మాట సత్యం, మీ మాట నిత్యం, మీ మాట నిరంతరం. పరలోకపు తండ్రిగా మీలో ఉన్న అనుభవాలన్నీ ఈ లోకములో ఉన్న తండ్రులు కూడా పొందుకునేటట్లుగా, అలాగే బిడ్డలందరూ పరలోకపు తండ్రిగా మీ ద్వారా కలిగే ప్రతి దీవెన ఆశీర్వాదం పొందుకొని విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించే మిమ్మల్ని చూస్తూ ఈ ఆత్మ సంబంధమైన యాత్రలు ఓపికగా పరిగెత్తే కృప అనుగ్రహించమని, ప్రాముఖ్యంగా ఈ సంఘాన్ని నడిపిస్తూ ఉన్న మీ బిడ్డను అతని రామకృష్ణని బట్టి స్తోత్రం, సహోదరుని బట్టి స్తోత్రం దీవించమని, సంఘాన్ని మరింతగా ఆశీర్వదించండి, ఫలింపచేయండి, విస్తరింపచేసి మీ దివ్యనామానికి, మీ రాకడకు గుంపు జనాంగాన్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.